యాక్చువల్గానండి మహిళల కోసం పోరాడే వాళ్ళు అయితే కనుక నిజంగా రియల్ హీరోయిన్లే. ఈవిడ హీరోయినా కాదనేది ఏంటంటే, పోరాటం అంటే ఎవరో ఏదన్నా దాన్ని పట్టుకుని ఒక పద్ధతిగా చెప్పే మంచి మాటలను కూడా వక్రీకరించే విధంగా ఈవిడ చెప్పి దాన్ని వక్రీకరించి చెప్పడం, దానికి సమర్థిస్తూ చెప్పినంత మాత్రాన రియల్ హీరోయిన్ అయిపోయినట్టు కాదు. ఒకళ్ళు ఎవరన్నా మంచి చెప్పారనుకోండి, ఆ మంచిని సమర్థిస్తూ అవును కరెక్టే, మన శివాజీ గారు ఇలా మాట్లాడారు, మీరు కూడా అలా ఉండండి, కానీ కొన్ని సందర్భాల్లో మీరు తేడాగా ఉంటే కనుక మీకు ఆ పరిస్థితి వస్తుంది అని చెడుని చెడులాగాను మంచిని మంచిలాగా చెప్పుంటే కనుక ఆ చెడు విషయంలో ఎవరన్నా తప్పుదోవ పట్టించే విధంగా పోరాడుతున్నారనుకోండి, దాన్ని నువ్వు సమర్థిస్తే అది నువ్వు నిజంగా హీరోయిన్ కాదు. ఎందుకంటే చెడు చెప్పినప్పుడు చెడుగాను ఉండాలి, దాని మీద వ్యతిరేకించేలాగా ఉండాలి. మంచి చెప్పినప్పుడు మంచి చెప్పేవాళ్ళు కూడా ప్రోత్సహించేలాగా ఉంటేనే నీ పోరాటానికి ఒక విలువ ఉంటుంది. కేవలం ఏదో ఆడవాళ్ళని అన్నంత మాత్రాన అది మంచి చెప్పినా సరే ఆడవాళ్ళని అన్నాడు కదా అన్న ఉద్దేశంతో దాని మీద దాడి చేసేస్తే దానికి విలువ ఉండదు. ఒక పోరాటం చేసేవాళ్ళు ఎప్పుడు మంచివాళ్ళేనండి, వాళ్ళే హీరోయిన్లు. ఎందుకంటేనండి యాక్చువల్గా శివాజీ గారు అన్న టాపిక్ అయిపోయింది. తర్వాత హ్యూమన్ కమిషన్ రైట్స్లో ఆయన చెప్పిన టాపిక్ మీద, ఆయన చెప్పిన ఆన్సర్ల మీద ఆ టాపిక్ క్లోజ్ అయిపోయింది. కానీ ఏంటంటే తర్వాత ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా ప్రతిసారి అనసూయ గారే రిపీట్ చేస్తున్నారు ఈ విషయాన్ని. ఎందుకంటే కొంతమంది ఆవిడ యాక్చువల్గా ఫేమస్ సెలబ్రిటీ, మనకు కాదనక్కర్లేదు. కానీ ఏంటంటే ఆవిడ సెలబ్రిటీ అయ్యింది కూడా రోజు లైమ్ లైట్లో ఉండాలనుకుంటారో. ఆవిడ మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆవిడ పెట్టే ఫోటోలు కానీ లేదా పోస్టులు కానీ చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఆవిడ ఏం పెడతారా అని ప్రతి ఒక్కళ్ళు చూస్తారండి. దానికోసం ఆ ఫోటోలు కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేసేలాగా ఉంటాయి. అందువల్ల ఎప్పుడు ఆవిడ లైమ్ లైట్లో ఉండాలన్న ఉద్దేశంతో కామెంట్ చేస్తుందా, లేకపోతే మామూలుగానే ఆవిడ కామెంట్ చేసి ఆ స్త్రీలను ఉద్ధరించేలాగా మాట్లాడుతుందా అనేది మనకు తెలియదు. యాక్చువల్గా ఆవిడ చేసిన ట్వీట్ ప్రకారం అయితే నేను ఆడవాళ్ళ గురించి పోరాడుతున్నాను కాబట్టి అందుకు నేను నిజమైన ఫైటర్ని అని చెప్పుకున్నట్టు, లేదా నిజమైన హీరోయిన్ అని చెప్పుకోవటం అది నా ఉద్దేశంలో కరెక్ట్ కదండి. ఆడవాళ్ళ గురించి ఫైట్ చేయి, ఎప్పుడు వాళ్ళ భద్రత గురించి ఫైట్ చేయి, లేదా వాళ్ళకి కావాల్సిన విషయాల్లో ఫైట్ చేయి. అంతేగాని వాళ్ళ గురించి మంచిగా చెప్పినప్పుడు వాళ్ళ మీద పోరాటం చేయటం అనేది అది ఫైట్ అనుకోరు, లేదా నువ్వు హీరోయిన్ అనుకోరు. యాక్చువల్గా రాశి ఫలాలు అనబోయి రాశిగారి ఫలాలు అనేసింది. దానికి రాశిగారు కూడా కౌంటర్ ఇచ్చారు. వాస్తవానికి ఏంటంటే ఆవిడ అనాలన్న ఉద్దేశంతో అన్నారో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద ఈవిడ ఎంత సమర్థిందో, ఎంత ఇది నేను హీరోయిన్ అని చెప్పుకుంటుందో ప్రతి ఒక్క మనిషి మాట్లాడే మాటలు తప్పుదొలినప్పుడు ఏంటంటే ఆవిడ అది కూడా సరి చేసుకునేలాగా ఉండాలి, దాన్ని కూడా ఒప్పుకునేలాగా ఉండాలి. మనం ఒక్కొక్కరిని కించపరిచేస్తూ రాశి గారిని కించపరి ఆవిడ బాధపడి వీడియో చేసిన తర్వాత ఈవిడ మళ్ళీ సారీ చెప్పినట్టుగా మనం కొన్ని కథనాలు విన్నాం, కొన్ని వీడియోస్ చూసాం. అవునండి. అది యాక్చువల్గా ఏంటంటే హైపరాది పంచెస్ ఎలా ఉంటాయండి జబర్దస్త్లో, కొంచెం నిన్ను మింగాలరా అంటే ఆయన ఒక డబల్ మీనింగ్ అవ్వచ్చు, లేదా కొన్ని టర్మ్స్ అయితే క్రియేట్ చేశాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఫేమస్ మాటలుగా ఈ మింగుద్ది అంటే ఇది వేరే విషయం. అంటే పోద్ది అన్నదాన్ని ఒక నెగిటివ్ వర్డ్లో చెప్పడం, వల్గర్ వర్డ్లో చెప్పడం, అది తప్ప అంతకంటే ఏం కాదండి. హైపరాది అలా చాలా డబుల్ మీనింగ్ డైలాగులు వేసాడు. దాన్ని ఏంటంటే అది కామెడీగా తీసుకుని ఆ షోను వదిలేశారు తప్ప, కాంట్రవర్సీ వచ్చిన ప్రతి విషయంలోనూ మనం ఆ మాటలు తీసుకొస్తే మనం జనరల్గా మాట్లాడే మాటల్లో కూడా మనకి చాలా బూతులు దొరుకుతాయి. సోషల్ మీడియాలో ఎగ్జిస్టెన్సీ కోసం తప్ప, అంటే ఆవిడ ఫేమస్సే, సెలబ్రిటీనే కాదంటలేదు, ఆవిడ అలాగే ఎగ్జిస్టెన్సీలో ఉంటుంది. కానీ అంటే ప్రతిరోజు దాన్ని టాపిక్ని హాట్ టాపిక్ చేసి ప్రతి విషయాన్ని డైవర్ట్ చేసి, ఇప్పుడు యాక్చువల్గా ఆవిడ చెప్పే మాటలు ఎలాగుందంటే, శివాజీ గారు చెప్పిన మాటలకి శివాజీ గారు ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడు, ఆడవాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరగకుండా చేస్తున్నాడు అన్న విధంగా డైవర్ట్ చేసాడు. కానీ ఆయన చెప్పింది ఎక్కడైనా సరే ఆడవాళ్ళ భద్రత గురించే చెప్పారండి. ఆడవాళ్ళు భద్రంగా ఉండాలన్న విషయం గురించే చెప్పారు తప్ప ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడలే. అలాగుంటే ఇంకా స్వేచ్ఛగా ఉంటారని చెప్పారు.